ఏంటి అధికార ప్రతినిధిగా ప్రతిరోజు టీఆర్ఎస్ని తిట్టిపోయటమే మీ పనిలాగా ఉన్నట్టుంది? అట్లేం లేదు సార్. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తప్పకుండా పార్టీ సిద్ధాంతాలు వినిపించడం కోసం ప్రతినిత్యం పనిచేస్తూ ఉన్నాను. నాకు వ్యక్తిగతంగా టీఆర్ఎస్లో అనేక మంది స్నేహితులు ఉన్నారు. అక్కడున్న మంత్రులు కానీ అక్కడ ఉన్నటువంటి సీఎంతో సహా అందరూ నన్ను గుర్తుపట్టారు. అది నేను తర్వాత వస్తాను. ముందు అంటే అంటే మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. నాకు తెలిసి ఒకసారి కేసీఆర్ గారు ఆన్ రికార్డ్ చెప్పారు. ఎందుకంటే తెలంగాణలో ఎవరినైతే గాంధీజీ, తెలంగాణ గాంధీ అని పోలుస్తామో, కొండా లక్ష్మణ బాపూజీ గారు మీ చేనేత వర్గాల నుంచి వచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. కైలాష్ కూడా ఆ స్థాయికి వెళ్ళాలి, ఆ స్థాయికి వెళ్తాడు అని ఒకసారి కేసీఆర్ గారు అన్నట్టు నాకు గుర్తు బాగా. అవునా? నిజమే సార్. ఎందుకంటే ఎందుకు మీరు అంత క్లోజ్గా ఉన్న కేసీఆర్ గారిని టీఆర్ఎస్ని వదిలిపెట్టి బయటికి ఎందుకు వచ్చారు? అంటే అందరిలాగానే మీకు కూడా టికెట్ రానందువల్ల? అంటే దానికి వివిధ కారణాలు ఉన్నాయి సార్. తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో నేను చాలా క్రియాశీలకం పోషించాను. తెలంగాణ రీసెర్చ్ స్కాలర్ సంఘంతో రెండోసారి రాజశేఖర రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత 5 రోజులు నిరాహార దీక్ష చేసిన, ఆమరణ నిరాహార దీక్ష చేసిన. ఆ తర్వాత జేఏసీ ఏర్పడ్డది. ఆ జేఏసీ ఏర్పాటులో నేను ఒక మెంబర్ని, స్పోక్స్ పర్సన్గా, తర్వాత ఓయూజేసీ అధ్యక్షునిగా, టీఎస్జేసీ అధ్యక్షునిగా పనిచేశాను. ఆ సందర్భంలో కేసీఆర్తో నాకు అవినాభావ సంబంధం ఏర్పడింది. అయితే వారి విద్యార్థి విభాగం టీఆర్ఎస్వి అనేది ఏది ఉందో అందులో నేను లేను. కానీ కేసీఆర్ గారికి సలహాలు, సూచనలు ఏ రకంగా ఇతరుల నుంచి స్వీకరించారో అందులో మమ్మల్ని కూడా స్వీకరిస్తుంటారు. అప్పుడు మీరు యూనివర్సిటీలో ఉన్నాను, పిహెచ్డీ చేస్తూ ఉన్నాను. అయితే గ్రూప్ 1 రాశాను, గ్రూప్ 2 రాశాను. నిరాశ నిస్పృహలతో ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుంటుంది, అప్పుడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి హాస్టల్లోనే ఉండేవారు. ఆ తర్వాత ఉద్యమం ప్రారంభమైంది. దానికి అంకురార్పణ చేశాము, బ్లాక్ డే చేశాము సెప్టెంబర్ 17ని ఆ రోజు అని చెప్పి చేసిన తర్వాత కేసీఆర్ గారు నా మరణము తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఒక నినాదంతో బయటకు వస్తున్న సందర్భం లోపల మా సంఘాలు మొత్తం కూడా వారిని కలవడం జరిగింది. వారితో భోజనం చేశాము. అందులో ఇప్పుడు ఉన్నటువంటి సుమనుడు, గాదర్ కిషోరు, ఎర్రోల సీను, పిడమర్తి రవి, రాజారాం యాదవ్, ఇట్లా రకరకాల ఉన్న వివిధ పార్టీలో ఈనాడు ఉన్న వాళ్ళందరం కూడా మేమంతా కలిసి పనిచేసేవాళ్ళం. ఆ సందర్భం లోపల కేసీఆర్కు ఉన్నటువంటి గొప్ప నేర్పరితనం అనుకోండి, చాకచక్యం అనుకోండి, వ్యూహం అనుకోండి, ఏ సామాజిక వర్గాల వారు వస్తారో వాళ్ళ ముందు బయట తెప్పించుకొని వారిని మానసికంగా తయారు చేస్తాడు. ఎందుకు తయారు చేస్తాడు? తన అవసరాలు కానీ తనకున్నటువంటి తెలివితోటి ఉద్యమం చేపించుకొని తన ఖాతాలో వేసుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని సక్సెస్ అవుతాడు ఆయన. ఎందుకు? ఉదాహరణకి పద్మశాలి సామాజిక వర్గం, ఈ పద్మశాలిలో గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారో చూసి ఆయన మనల్ని కంపేర్ చేస్తూ ఉంటారు. దాంతో మానసికమైనటువంటి సంతోషంలో కేసీఆర్ నాకు రేపు ఏదో చేస్తాడనేటువంటి అభిప్రాయంతో ఉంటారు. అంటే ఆ విధంగానే మిమ్మల్ని పోల్చారంట. అట్లా పోల్చడంలో ఆయన దిట్ట. అంటే అట్లా కాదు, అంటే ఆయన చాలామందిని ఐడెంటిఫై చేసి చాలామందికి టికెట్ కూడా ఇచ్చారు కదా. అది వాళ్ళ అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఉండవచ్చు. ఉదాహరణకు గౌడ సామాజిక వర్గం వచ్చారనుకోండి, సర్దారు పాపాన్నతో పోలుస్తాడు, గౌతు లచ్చన్నతో పోలుస్తాడు, ధర్మభిక్షంతో పోలుస్తాడు. అది కేసీఆర్కి ఉన్నటువంటి గొప్ప నేర్పరితనం. అందులో మమ్మల్ని కూడా అనడం జరిగింది. సరే, అంత పెద్దటి మహానుభావంతో మనం కంపేర్ చేసుకోలేం, కానీ ఆ వర్గానికి చెందిన వాని వాళ్ళ తెలంగాణలో ఉద్యమంగా ఉండడానిగా భావిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఉద్యమంలో అన్ని దశల్లో పాల్గొన్నా. రైలు రకోలు, రాస్తారోకలు, విద్యార్థి గర్జనలు, సభలు, సమావేశాలు, లాఠీలు, తూటాలు, జైలుకు, ఇలా 45 రోజులు జైలుకు వెళ్ళిన. ఈరోజు పొద్దున నేను వివాహం చేసుకున్న నైట్ నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. 17 రోజులు జైలుకు వెళ్ళాను. ఎక్కడ, ఏ సంవత్సరం? అది 2012 ప్రాంతంలో, క్షమించాలి 2010 అక్టోబర్, 2010 అక్టోబర్లో నా వివాహం జరిగింది. పొద్దున, నైట్ నన్ను అరెస్ట్ చేశారు. 17 రోజుల తర్వాత. అంటే మీరు అనేది మలిదశ ఉద్యమంలో మీరు బాగా యాక్టివ్గా ఉన్నారు. ఎస్, అంటే 2009లో కేసీఆర్ గారు ఏదైతే అమరణ నిరాహార దీక్ష అని చెప్పి మన సమాజం ముందు నా మరణంతో ఈ తెలంగాణ వస్తుందా, లేకపోతే ఈ ప్రజలకు నేను జవాబుదారీగా ఉంటా అని చెప్పి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ప్రారంభించినటువంటి దీక్షలు మేమందరం భాగస్వామ్యంలోనే. అయితే వారికి ఎందుకు దూరం జరగాల్సి వచ్చిందంటే, రాజకీయంగా ఎవరైనా ఆశపడతారు సార్, తప్పలేదు. ఎందుకంటే మేమెంత అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం వస్తే విద్య, ఉద్యోగం, రాజకీయ అవకాశాలు, సామాజిక న్యాయం, ఈ ప్రాతిపదిక మీదే తెలంగాణ రాష్ట్రం. నిధులు, నీళ్లు, నియామకాలు అనేటువంటి వాటిలోనే మా రాజకీయ భవిష్యత్తు ఆధారపడింది. అందులో భాగంగానే మేమందరం కూడా ఆ రోజు వారికి వెన్నంటూ ఉండడానికి మనకంటూ ఒక నాయకుడు ఉన్నాడు, మనకంటూ ఒక నాయకత్వం అవసరం అని చెప్పేసి వారిని బలపరచడం జరిగింది తప్ప నేను టీఆర్ఎస్గా ఎన్నడూ బలపరచలేను. అది ఆ నేపథ్యంలో రమ్మలేదా?
ఆయన ఏ రోజు అడగలేదు, మేము కూడా ఆయనని ఆ రకంగా టీఆర్ఎస్లో పోదామని ఆలోచన ఉండలే. ఎందుకంటే ఆ పార్టీ ఉంటుందో పోతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే అంటే టీజేఏసీలోనే ఉన్నారు మీరు? నేను ఓయూజేఏసీలో ఉన్నాను. ఓయూజేఏసీలో ఉండి కోదండరామ్ గారి నిర్ణయాలని, అదేవిధంగా ఓయూజేఏసీ నిర్ణయాలను అమలుపరుస్తూ ఉద్యమాలలో ముందుకెళ్తుండేవాడిని. ఆ సందర్భంలోనే కేసీఆర్తో నాకు అవినాభావ సంబంధం ఉంది. కేసీఆర్ గారితో మంచి మాటలు, మంచి విషయాలు అన్నీ కూడా నేర్చుకున్నాం. వారితో మేము ఎప్పుడు కూడా రాజకీయంగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనే కోణం కాకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ఇంకోటి నా నేపథ్యం, నాకున్నటువంటి బంధువులు కానీ నాకు మీరు చాలా నిజాయితీగానే చెబుతున్నారు ఈ విషయం. అంటే కేవలం టికెట్ రాలేదు అనేటువంటి విషయంలో కాకుండా అంటే రాష్ట్రం ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్లో చేరారంట. 100% సార్. ఎందుకంటే సరే టికెట్ అనేది మనం అందరం ఆశపడతాం సార్. ఇప్పుడు సమాజంలో ఆశ ఉంటేనే మనిషిని బతికిస్తుంది. అలా నేను ఒకరిని. కానీ టికెటే క్రైటీరియా నేను పోలే. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ని తోలనాడినాం. ఇంకోటి నాది నేపథ్యం, నా ఫ్యామిలీ నేపథ్యం కాంగ్రెస్కు ఉన్నటువంటి అనుబంధం. అందువల్ల నేను తెలంగాణ ఎంపీల ఫోరం మధుయాస్కి గారు, పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, సురేష్ శెట్కర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ ఇలాంటి వాళ్ళందరితో నాకు బాగా సంబంధాలు ఉండేవి. ఫోటోలో వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.